హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకునే కాసు బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఇక్కడ 2 కట్ బ్యాంగిల్ని ఫ్లాట్ బ్యాంగిల్ని తీసుకున్నానండి. దీనిపై మనం ఇక్కడ గోల్డ్ థ్రెడ్ని ఇలా ర్యాప్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ ర్యాపింగ్ అనేది మీ అందరికీ ఆల్రెడీ వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా బిగినర్స్ ఉండి మాకు థ్రెడ్ ర్యాపింగ్ రాదు అనుకుంటే కనుక కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. దీనికోసం ఇక్కడ 45 స్ట్రాండ్స్ తీసుకోవాలండి. థ్రెడ్ అనేది ఈ విధంగా నీట్గా టైట్గా లూజ్ అనేది లేకుండా చుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కాసులను తీసుకోవాలి. దీనికి హోల్ ఉన్న పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్కి మెయిన్ వచ్చేసి థ్రెడ్ ర్యాపింగ్ చేయడం అనేది చాలా బాగా నేర్చుకోవాలండి. అది బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే గాజులు చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ నేను అన్నీ కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను వీటికి వరుసగా స్టిక్ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే 7000 గమ్మును కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు కావాలంటే ఈ కాసులు అనేవి ఒకదానిపై ఒకటి వచ్చే విధంగా కూడా స్టిక్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలా స్టిక్ చేసుకోండి. ఈ గ్లూ అనేది ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్కసారి స్టిక్ చేయని అవసరం లేదండి. ఇలా లైన్గా గమ్ పెట్టేసుకుని స్టిక్ చేసుకుంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. బ్యాంగిల్ అంతా ఇదే విధంగా రెడీ చేసుకోండి. ఈ కాసు బ్యాంగిల్స్ అయితే మాత్రం చూడడానికి చాలా అందంగా ఉంటాయండి. వీటిని మనం సింగిల్గా యూస్ చేసుకోవచ్చు, లేదంటే సైడ్ బ్యాంగిల్గా యూస్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. బ్యాంగిల్ అంతా కూడా ఇదే విధంగా స్టిక్ చేసుకోండి. అంతా స్టిక్ చేసుకున్న తర్వాత మనం 3mm కుందన్స్ని ఎలా యూస్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. బ్యాంగిల్ చుట్టూ కాసులు అనేవి స్టిక్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దాన్ని డ్రై అవనివ్వండి. అదేవిధంగా ఇంకొక బ్యాంగిల్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 3mm రౌండ్ కుందన్స్ని తీసుకుని కాయిన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో గమ్ అప్లై చేసుకుని ఈ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ కాసుల్లో రకాలు ఉంటాయండి. గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, అదేవిధంగా కాపర్ కూడా ఉంటుంది. మనం ఇక్కడ యూస్ చేస్తున్నది గోల్డ్. అంతే కదండి, ఈ కాసుల్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. స్మాల్ ఉంటుంది, అలాగే బిగ్ సైజ్ కూడా ఉంటుంది. మనం ఇక్కడ యూస్ చేస్తున్నది స్మాల్ సైజ్ అన్నమాట. నేను ఇక్కడ డార్క్ గోల్డ్ సైజ్ కాయిన్స్ యూస్ చేస్తున్నాను. దీనిలో లైట్ షేడ్ కూడా ఉంటుందండి, అదైతే అంత బాగోదు. ఇది కాస్ట్ ఎక్కువైనా కూడా చాలా బాగుంటుంది. దీన్నే యూస్ చేసుకోండి. ఇదే విధంగా రెండో సైడ్ని కూడా స్టిక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్ అనేవి రెడీ అయ్యాయి కదా. ఇలా మనం సైడ్ బ్యాంగిల్స్లో యూస్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.